ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభువారి నామమున మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 57వ అధ్యాయం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఎలాగూ సెలవించుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పునరుత్థాన దినాన నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించడానికి, ఘనపరచడానికి, ఆరాధించడానికి మమ్మల్ని సిద్ధపరిచారు. ఇప్పుడు మరలా నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ మీ యొక్క గుణలక్షణాలు తెలుసుకునే విధంగా మమ్మను సిద్ధము చేయండి. ఎందుచేతనంటే దేవుడు అనే 3 అక్షరాల మాట ప్రపంచానికి తెలుసు. అసలు దేవుడు ఎలా ఉంటాడు, ఎట్లాంటి వాడు అనే విషయాలు బిడ్డలకు చేయాలని నేను ఆశపడుతూ ఉంటుండగా నన్ను ఆత్మతో నింపి ఆత్మోషులుగా చేసి బిడ్డలకు అర్థమయ్యే రీతిలో ఈ యొక్క వాక్యాన్ని అందించడానికి కృప చూపించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులరా, దేవుడు అనే మాట ప్రపంచం అంతా కూడా తెలుసు. అంటే వినపడని మనిషి ఎవడు ఉండడు, దేవుడు గాడ్. అయితే దేవుడు లేడు అని చెప్పేవారు ఉన్నారు. ఇంచుమించు నాకు తెలిసి ఒక 10-15% ఉన్నారు. దేవుడు లేడు, దయ్యము లేదు, ఏమీ లేదు. కానీ దేవుడు ఉన్నాడు, అది ఏదైతే ఏమి, దేవుడు ఉన్నాడు అని భయపడే బ్రతుకులు ఉన్నాయి. అయితే ఇక్కడ యెషయా గ్రంథంలో చెప్పే మాట ఏంటంటే అసలు ఆయన ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు అనేది ఇక్కడ తెలియజేశాడు. మహాకరుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు. మహాకరుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసం, ఎప్పుడు ఉండేవాడు. ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, అడ్డు మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అన్నాడు. మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడను అంటే ఒక పరిశుద్ధ స్థలం ఒకటి ఉంది, అదే పరలోకము. ఆ పరలోకమే ఆయన నివాసము. ఆ పరలోకములో పరిశుద్ధులు మాత్రమే ఉంటారు. అయితే అక్కడ నివసించేవాడు ఏమయ్యాడు? వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నేను నివసించుచున్నాను. అది దేవుడు ఎక్కడున్నాడు అంటే, నాకు నేను చదువుకునే టైంలో మాకు శ్రీనివాసరావు గారని డ్రిల్ మాస్టర్ ఉండేవారు. ఆ మాస్టరు సరే ఆ CCA పీరియడ్ అని ఒకటి ఉండేది బుధవారం. అంటే పాటలు ఆటలు ఏవన్నీ ఉంటే పిల్లల చేత ఆ పాటల్లో వాళ్ళందరూ కూడా సార్ మీరు పాట పాడండి మాస్టర్, పాట పాడండి మాస్టారు అని.
అది ఏ పాటో నాకు తెలియదు, కానీ ఆయన పాడిన పాట అంటే పిల్లలకు అర్థమయ్యే రీతిలో అప్పుడే నాకు ఆహా అనిపించింది. ఎక్కడో లేడులే దేవుడు, మనసు ఎక్కడుంటే అక్కడే ఉన్నాడు, కంటికి కనబడడు, చెవులకు వినబడడు అని చెప్పి అది పాడు. అది తర్వాత తెలుసుకున్నది సినిమా పాట. సినిమా పాట అయినా అదేమిటంటే దేవుడి గురించి, ఆయన యొక్క తత్వం గురించి కొన్ని విషయాలు ఆయన చెప్పారు. అప్పటి నుంచి నా మనసులో మెదిలేది ఏంటంటే, తెలుసుకునేవాడిని కాదు కానీ అసలు దేవుడు అనేటివి ఏంటి అనేటువంటిది కూడా కొంచెం ఆలోచించేవాడు. అందుగురించి ఆ మాట, ఆ పాట ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. నేను ఈ యొక్క సందేశాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. అందుగురించి ఇక్కడ దేవుడట నలిగిన వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్ద ఉంటాడట. అంటే ఒక్క మాటలో చెప్పుకోవాల్సి వస్తే తగ్గించుకొని లోబడి బ్రతుకుతున్నవారు, దేవునికి భయపడి బ్రతుకుతున్నవారు, దీన మనస్సు గలవారు, నలిగిన వారు, నలిగిన మనస్సు కలిగిన వారు, నలుగుతూ దేవుని గురించి స్మరిస్తూ ఉన్నవారు, దీన మనస్సు, దీనత్వంగా ఉండేటటువంటి విధానం, ఇటువంటి వారిని దగ్గర నేను ఉంటాను అంటాడు. అంటే ఏంటి? పరిశుద్ధ స్థలములో నేను నివసిస్తున్నాను, పరిశుద్ధ స్థలములలో నివసిస్తున్నాను, అయినప్పటికీ నేను ఎక్కడ ఉంటానంటే మీ మనసులో ఉంటాను. ఎందుకు ఉంటాడో తెలుసా? దేవుని రూపంలో మనల్ని చేశాడు కాబట్టి, దేవుని ఆకారంలో మనం ఉన్నాం కాబట్టి, దేవుని లక్షణాలు మనం కలిగి ఉన్నాం కాబట్టి, ఆనాడు అపవాది అనేవాడు వచ్చి పడగొట్టాడు కాబట్టి, పడిపోయిన తర్వాత దేవునితో ఉన్నటువంటి అటాచ్మెంట్ పోయింది, పాపులమయ్యాము, ఆ మార్గంలో పరుగెడుతూ ఉన్నాము. మళ్ళీ ఆ మార్గాన్ని చేరడానికి, ఆ దేవుని దగ్గరకు చేరడానికి మనం దేవుని సన్నిధిలో కూర్చొని ప్రాకులాడుతున్నాం. అది అందుగురించి దేవుని గుణలక్షణాలు మనం తెలుసుకున్నాం. మొదటిగా దేవుడు సర్వాంతర్యామి. ఆయన ఎవరు? సర్వాంతర్యామి. సర్వాంతర్యామి అంటే ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండేవాడు. ఇజ్రాయెల్లోనూ ఉంటాడు, అమెరికాలోనూ ఉంటాడు, ఆస్ట్రేలియాలో ఉంటాడు, శ్రీలంకలో ఉంటాడు. ఆయన సర్వాంతర్యామి, ఎక్కడైనా ఉంటాడు. నువ్వు జస్ట్ ప్రభువా అనుకుంటే నీ హృదయంలో మెదులుతాడు. ప్రభువా, అందుకే కదా చాలా మంది బాధ వచ్చినప్పుడు కన్నీటి ప్రార్థన చేస్తుంటే మిమ్మల్ని ఆవరిస్తాడు ఆయన, మీకు చేత తీరుస్తాడు. ఇలాగ ప్రపంచంలో కోట్ల మంది జనాభా ఉంటే, కోట్ల మంది కూడా వేడుకుంటుంటే ఆయన వారి మధ్య. అందుకే అంటాడు, దీన మనస్సు గలవారి దగ్గర, నలిగిన హృదయము గలవారి దగ్గర నేను వచ్చాను. అయితే ఇక్కడ చూడండి, కీర్తన గ్రంథం అనే పుస్తకంలో 139వ అధ్యాయం తీయండి. 139వ అధ్యాయం, 139వ అధ్యాయము 7 నుండి 12 వచనాలు చూద్దాం. నీ ఆత్మ నుండి, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకున్న, నీవు అక్కడ ఉన్నావు. నేను వేకువరేమన రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపిస్తుంది. నీ కుడి చేయి నన్ను పట్టుకొనును, అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేననుకొనిన ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉంటును. ఇక్కడ చూడండి, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నువ్వు ఉన్నావు. అందుకే ఆయన ఎవరు? సర్వాంతర్యామి. ఆయన సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉన్నవాడు. 13-14 వచనాల్లో చూడండి, నా అంతరింద్రియములను నీవే కలుగ చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగ చేసిన విధానము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.
ఆయన ఎందుకంటున్నాడు తెలుసా? నీవు నన్ను కలుగ చేసిన విధానం అంటున్నాడు. మళ్ళా దేవుడు ఓకే, ఎక్కడైనా ఉన్నాడు ఆయన నీ హృదయంలో. అయితే ఇక్కడ 13-14 నా అంతరింద్రియములను నీవే కలుగ చేశావు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగ చేసిన విధానము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పట్టుచున్నవి. నీవు నన్ను కలుగ చేసిన విధానము చూడగా, తల్లి గర్భంలో 9 నెలలు ఎలా ఎదుగుతావో నీకు తెలియదు. అందుకే నీవు నన్ను కలుగ చేసిన విధానము చూడగా, లోపల నన్ను నా తల్లి గర్భంలో నన్ను తయారు చేసిన విధానము చూడగా. నేను ఇప్పుడు తమ్ముడు పాట పాడుతూ ఉంటుంటే సైడ్ యాంగిల్లో చూశాను. నేను అమ్మ గుర్తొచ్చింది నాకు వెంటనే. ఆ మూమెంట్స్, ఆ నోరు, ఆ ముక్కు, చిన్నమ్మ. అందుగురించి ఏంటంటే ఒక డిజైన్ ఒక తల్లి గర్భంలో బయట ఆ డిజైన్ బయటికి వస్తుంది. అదే డిజైన్ మనం ఒకసారి ఆలోచిస్తే అదే వర్ణిస్తూ ఉంటాం. దీనికి అంతటికి కారణం దేవుడే. ఆయన సర్వాంతర్యామి. అందుకే నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగ చేసిన విధానము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. భయమును ఆశ్చర్యము నాకు పుడుతుంది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుచున్నాను. మొదటిది ఆయన సర్వాంతర్యామి. ఇర్మియా గ్రంథంలో చూడండి, ఈయన సర్వాంతర్యామి కదా. ఇర్మియా గ్రంథంలో ఏమంటున్నాడు? 23, 4, 24, 23వ అధ్యాయము 23, 24 వచ్చినారు. ఆయన అంటాడు, నేను సమీపమున ఉండు దేవుడును మాత్రమేనా? దేవుడు అంటున్నాడు, నేను మీ దగ్గరలో ఉండేటటువంటి దేవుడును మాత్రమేనా? దూరం నుండే వాడును కానా? నాకు కనబడకుండా రహస్య స్థలములో దాగగలవాడు ఎవడైనా ఉన్నాడా? నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? అంటే నేను భూమి ఆకాశముల యందంతటను ఉన్నవాడను కానా? భూమి ఆకాశముల యందంతటను ఉన్నవాడను కానా? అంటే ఎక్కడ పడితే అక్కడ నేనే, సర్వం నేనే, సృష్టి నాది. అది ఉన్నవాడను నేను. యోన చేప, యోనాను వాళ్ళు ఎత్తి పారేస్తే ఏం చేశాడు? వెంటనే దేవుడు తిమింగలాన్ని పంపించాడు. నువ్వు చావడానికి వీల్లేదు, నీతో పని చేస్తాను నేనయ్యా. యోనా రూటు మార్చవేమో గాని నా గురి తప్పదు. టక్కన పట్టుకున్నాడు, లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు కడుపులో. అది తీసుకొచ్చి ఎక్కడ కావాల్సింది అక్కడికి తీసుకొచ్చి నీనేవి పట్టణం దగ్గర వడ్డును వదిలేసి అక్కడి నుంచి దులుపుకొని లేచి మళ్ళా వచ్చి అప్పుడు సువార్తను ప్రకటించాడు. అంతటి గొప్ప దేవుడు, అంతటి గొప్ప దేవుడు. అందుకే ఆయన సర్వాంతర్యామి, అన్ని స్థలములలో ఉన్నవాడు. అపోస్తుల కార్యాలు చూడండి, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 27 నుండి 30 వచనాల్లో, అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరుచుండడు చూచి ఖైదీలు పారుపరుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. ఎవరు వీళ్ళు? పౌలు శీలలు బంధించి వాళ్ళని లోపల పడేస్తే, చెరసాల్లో పడేస్తే, కొరడాలతో కొట్టి లోపల చెరసాల్లో పడేస్తే, ఆ చెరసాలలో ఉన్నటువంటి పౌలు శీలలు పాటలు పాడుతున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? సువార్త ప్రకటించే వాళ్ళని కొట్టి, కొరడాలతో కొట్టి, కాళ్లకు బొందలు వేసి పడేసిన తర్వాత మళ్ళా ఆ చెరసాల్లో తీసుకెళ్ళి అక్కడ పడేస్తే, వీళ్ళు జాగ్రత్తగా చూడండి అని పెడితే అక్కడ లోపల వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే ఆ పాటలు దాటికి పునాదులు వరికి ఆ చెరసాల భవనం కూలిపోయింది. అప్పుడు ఆ జైలరు ఏమనుకున్నాడంటే, అరే ఖైదీలు పారిపోతారు కాబట్టి ఈ రోమ్ గవర్నమెంట్ నన్ను బ్రతకనివ్వదు, కాబట్టి నన్ను చంపేస్తుంది, అందుకబట్టి బ్రతుకెందుకు అనుకున్నాడు. అక్కడ కత్తి తీసుకున్నాడు, వెంటనే ఆత్మహత్య చేసుకోబోతున్నాడు జైలర్ ఆత్మహత్య చేసుకోబోతూ ఉంటుంటే అప్పుడు పౌలు అంటున్నాడు, నీవు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. దేవుడు ఉన్నాడు అక్కడ.
వాళ్ళని హింసిద్దామని, సువార్త ప్రకటించకుండా చేద్దామని వాళ్ళు అనుకుంటే దేవుడు వాళ్ళని బయటపడేశాడు. అంతేకాదు వాళ్ళు సాక్షులుగా అక్కడ నిలబెట్టాడు. జైలర్ గారు, మీరు చంపుకోవద్దు, మీరు ఆత్మహత్య చేసుకోవద్దు, ఏ ప్రాణహాని చేసుకోవద్దు, మేము ఇక్కడే ఉన్నామండి, ఎక్కడికి వెళ్ళలేదు మేము. అవును, అందుకే అప్పుడు వెంటనే బిగ్గరగా చెప్పారు అతడు, దీపమును తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి అంటున్నాడు, అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేమి చేయాలి? ఎందుకు వచ్చింది మనసు? జైలరు ఆత్మహత్య చేసుకున్నాం అనుకునే టైంలో వీళ్ళు ఎంత ఖైదీలు తప్పనిసరిగా పారిపోతారు. అయితే పౌలుశీలలు అలాంటి వారు కాదు. ప్రధానంగా ఇక్కడ కావలసింది పౌలుశీలలు. మిగతా వాళ్ళు పారిపోయినా పర్వాలేదు, ఇక్కడ కావలసింది పౌలుశీలలు. అందుగురించి పౌలుశీలలు వాళ్ళు అంటున్నారు, మేము ఇక్కడే ఉన్నాము, ఎక్కడికి వెళ్ళలేదు. అప్పుడు అంటున్నాడు, ఇంత నమ్ముకొని ఇంత దేవుని సేవ చేస్తున్న మిమ్మల్ని ఇలా చేసినందుకు దేవుడు ఇలా చూపిస్తుంటే, అయ్యా, నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి? అది ఎప్పుడైనా నీవు దేవునిలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి నేను కూడా ప్రభువు నమ్ముకుంటానండి అని ఒక్క మాట మీ దగ్గర ఎప్పుడైనా అన్నారా? నా దగ్గరకు వస్తూ ఉంటారు, మంచి మాటలండి, బాగున్నాయి అంటారు, చాలా సంతోషం అండి అంటారు, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఓకే, అయితే ఆ ఒక్కటి అడక్కు అన్నట్టు అక్కడికి వచ్చి ఆగిపోతారు. ఎక్కడికొచ్చి? రక్షణ అనే దానికి సమ్మతించాలి. ప్రభువు కార్యం చేయాలి, బలవంతంగా కాదు. పాపుల రక్షకుడు క్రీస్తని, ఆయన ఎప్పుడూ ఉన్నవాడని వారు తెలుసుకొని వచ్చినట్లయితే ఆయన రక్షణ ఇస్తాడు. అందుచేత వాళ్ళని అక్కడ ఏమంటున్నాడు, సాగిలపడి వారిని తీసుకొచ్చి, అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేమి చేయవలనంటే, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును ఏమవుతారు? రక్షించబడతారు. నీవును నీ ఇంటి వారు కూడా ఏమవుతారు? రక్షించబడతారు. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడు, ఆలోచన చేయి. ఆయన సర్వాంతర్యామి, ఎప్పుడూ ఉన్నవాడు, అన్ని స్థలంలో ఉన్నవాడు. రెండవదిగా దేవుడు సర్వజ్ఞుడు. అంటే అన్నీ ఆయనకు తెలుసు, ఆయనకు తెలియనిదంటూ ఏమీ కూడా లేదు, అన్నీ ఆయనకు తెలుసు. ఇక్కడ చూడండి, కీర్తన గ్రంథం 147:5లో, కీర్తన గ్రంథం 147:5లో, మన ప్రభువు గొప్పవాడు, ఆయన శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. అది నీ జ్ఞానానికి ఒక్కొక్కసారి నువ్వు అంటూ ఉంటావు, అబ్బో నా జ్ఞానం చాలా గొప్పది, మరంటే ఏంటనుకుంటున్నావు అంటావు కదా, చూపిస్తాను. కొన్ని సమయాలు మరంటే ఏంటనుకుంటావు నేనంటే, నీ జ్ఞానం కాదు, అక్కడ దేవుని జ్ఞానం చూడు. ఆ దేవుని జ్ఞానం చూస్తే ఆయన శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. మన క్రియలేగాక మన ఆలోచనలు కూడా ఆయనకు తెలుసు. మన క్రియలే కాదు, మన ఆలోచన, నువ్వేం చేయదలుచుకున్నావో, దేని గురించి నువ్వు ఆశపడుతున్నావో అన్నీ కూడా ఆయనకు తెలుసు. అందుకే సమూయేలు గ్రంథంలో, మొదటి సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయం 7వ వచనం చూడండి. 16వ అధ్యాయం 7వ వచనం, మొదటి సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనంలో, అయితే యెహోవా సమూయేలుతో ఎలాగూ సెలవిచ్చానో, ఏమంటున్నాడో తెలుసా? అతని రూపమును అతని ఎత్తును నువ్వు లక్ష్య పెట్టద్దు. మనం ఏం చేస్తామంటే రూపాన్ని చూస్తాం, అతని పర్సనాలిటీ చూస్తాం, అతని యొక్క స్టేటస్ను చూస్తాం, వాటిని చూసి మనిషి గౌరవిస్తూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టవద్దు, మనుష్యులు లెక్క పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. మనుష్యులు లెక్క పెట్టే వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. మనుషులు ఏమంటారు? అబ్బో 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 అంటారు. దేవుడు అంటాడు, చా పో 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 అంటాడు. నువ్వు అబ్బో అబ్బో అన్నంతసేపు కూడా దేవుడు పో అంటాడు. మన మనసు లాంటిది కాదు దేవునిది, అది అర్థం చేసుకోవాలి. బాగా అన్ని సమృద్ధిగా ఉండేసరికి మనం ఒకే మాట అంటాం, దేవుడు మిమ్మల్ని కావచ్చు. కానీ ఆశీర్వాదించిన వ్యక్తి దేవుని కొరకు పని చేస్తున్నాడా? దేవుని కొరకు బ్రతుకుతున్నాడా? దేవుని కొరకు ఖర్చు చేస్తున్నాడా? దేవుని కొరకు హెచ్చిస్తున్నాడా?
అయితే ఓకే, ఆశీర్వదించబడిన వాడు. అలా కాకుండా తను బ్రతికే చూసుకుంటూ దేవుడు గొప్పవాడు, దేవుడు నాకు చేశాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే అది దేవుని దృష్టిలో ఉన్నది కాదు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని చూస్తే మనుషులు లెక్క పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు, నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. ఏమంటాడు? అతన్ని త్రోసివేసి ఉన్నాను. యేసు ప్రభు వారు కానుకల పెట్టి దగ్గర కూర్చున్నాడు. ఆయన కూర్చుంటే అందరూ వస్తున్నారు, బళ్ళు మీద తీసుకొస్తున్నారు, వాటిలు వేసేసి వెళ్ళిపోతున్నారు. అక్కడ కానుకలు వేసారు, అందరినీ పార చూస్తున్నాడు ఆయన. చూసినప్పుడు అప్పుడు వచ్చింది భేదవరాలు, వణుకుతూ వచ్చింది. తన కొమ్మున చెంగున ఉన్నటువంటి ఆ 2 నాణేలు తీసింది. ఆ 2 నాణేలు తీసి అట్లా వేసింది, వెళ్ళిపోతుంది. ఇదిగో ఇట్లా చూడండి అన్నాడు. ఇట్లా చూడండి అన్నాడు. వెళ్తున్న వారందరూ కూడా చూశారు. ఇదిగో ఈమెకు కలిగిన జీవనం అంతయు వేసింది. ఈమె పేద విధవరాలు, ఈమె కలిగిన జీవనం అంతా కూడా వేసింది. అంటే ఏమిటి? ఇంటికి వెళితే ఏమీ లేవు. ఇంటికి వెళితే మా పప్పులు రైసు మనకు ఉన్నాయి, ఆమెకి అవి కూడా లేవు. అవే ఉన్నాయి, అవి పట్టుకుని కొనుక్కొని వెయ్యాలి రూలుగా. అయితే ఆమె కొన్నది అంటే తనకు కలిగిన జీవనం అంతయు వేసింది అన్నాడు ప్రభు. అందు గురించి ఇక్కడ ఏమంటున్నాడంటే మనుషులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు లక్ష్య పెట్టడు. దాన్ని చూసి మీరు మోసపక్కండి. వాళ్ళని నేను త్రోసివేశాను. మనుషులు పైరూపమును లక్ష్య పెడతారు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టాడు. అందు గురించి ప్రియమైన వారులారా, ఆయన సర్వజ్ఞుడు, ఆయనకి సమస్తము తెలుసు. ఆయన ఎవరు కావాలో, ఎవరి చేత పరిచయించుకోవాలో, ఎవరి ద్వారా నడిపించబడాలో అన్నీ తెలుసు. కీర్తన గ్రంథం 44:21 చూడండి. కీర్తన గ్రంథం 44:21 హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధించక మానునా. హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధించక మానునా. ఏ సంగతిని? నీలో ఉన్నటువంటి ఏ సంగతినైనా ఆయనే చూస్తాడు. హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు. యేసుక్రీస్తు ప్రక్కనే ఉన్నాడు ఇస్కరియోతు యోధ. ఆల్రెడీ మాట్లాడేశాడు, బేరం ఆడేసుకున్నాడు, వచ్చేసాడు, కూర్చున్నాడు. మీలో ఒకరు నన్ను పట్టించబోతున్నారు ప్రభు అన్నాడు. నేనా పక్కనే ఉన్నాడు ఇస్కరియోతు. నేనా? నువ్వు అన్నట్టే వెళ్ళి నీ పని చూసుకో, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. మొదటి నుంచి ఇస్కరియోతు యోధ టైప్ ఏంటో దేవుడికి తెలుసు. అయితే గెట్ అవుట్ అన్నాడా? లేదు. ఎందుకంటే ఒకే ఒక మాట, యేసుక్రీస్తు పాపులను రక్షించడానికి వచ్చాడు కానీ తీర్పు తీర్చడానికి కానీ నువ్వు చేసావని చెప్పడానికి రాలేదు. కేవలం ఇప్పుడు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. సెకండ్ టైంలో జడ్జిమెంట్. అది ఫస్ట్ టైం రక్షణ ఇవ్వడమే. రక్షణ పొందు, చెడుగును విడిచిపెట్టు, మంచిగా బ్రతుకు, భయభక్తులు కలిగి బ్రతుకు, నేను సిద్ధం చేసిన పరలోకంలో నీకు కూడా స్థానం ఉంటుంది. అంతేగాని నీ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తే నాకు ఇష్టం లేదు. అయితే అందుకే తీర్పు తీర్చడానికి దేవుడు లోకంలోనికి పంపించలేదు, కేవలం రక్షణ ఇవ్వడానికే ఆయన పంపించాడు. అందుకే నీతిమంతుల మీద అనీతిమంతుల మీద సమానంగా వర్షం కురిపిస్తున్నాడు. నువ్వు మర్డర్ చేసి వచ్చిన చర్చలు కూర్చున్న వాక్యం చదువుతున్న ఏం కాదు. నీవు ఎంత చెడుకు భయంకరమైన చేసినా ఇప్పుడేం కాదు. జస్ట్ ఆఫ్టర్ నీ వెళ్ళిపోయిన తర్వాత నీకు అక్కడ జడ్జిమెంట్ తప్పదు. అందుకే ఇక్కడ అంటున్నాడు. ఇర్మియా గ్రంథం కూడా చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9-10 వచనాలు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అంటూ ఒకరి ప్రవర్తనను బట్టి దాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయము పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించేవాడను. అది హృదయము పరిశోధించేవాడను, అంతరింద్రియాలను పరీక్షించేవాడు. అంతరింద్రియాలు ఇప్పుడు స్కానర్ ఉంది కదా, ఎంఆర్ఐ స్కానింగ్. అది లోపలికి వెళ్ళిందంటే, మెషిన్లోకి వెళ్ళిందంటే నీ దమనులు నీ ఉన్నాయన్నీ కూడా ఎలా పనిచేస్తున్నాయి, ఎక్కడ క్రిటికల్గా ఉంది, ఎక్కడ సప్లై ఆగిపోతుంది,
ఏ విధంగా పనిచేస్తుంది అంతా కూడా అంతలో స్కాన్ రూపంలో బయటికి ఇచ్చేస్తాం రిపోర్ట్. ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది, బ్రెయిన్కి ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఆగిపోతుంది, ఇదిగో రైట్ హ్యాండ్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ఆగిపోతుంది, ఇక్కడ క్లాట్స్ ఉన్నాయి, ఇక్కడ ఆగుతుంది, ఈ డైజెషన్ సిస్టంలో ఇక్కడ దారి అడ్డుకుంది, ఈ డైజెషన్ గ్యాప్ లేదు, అందుకే అతనికి పొట్ట బిగబెడుతుంది, ఈ మొత్తం A to Z ఇచ్చేస్తుంది. నువ్వు మనిషి కనిపెట్టిన మిషనే అన్ని ఇస్తుంటే అసలు నిన్ను చేసిన దేవుడు ఎట్లాంటి వాడో దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి. అది దేవుడు ఎంత గొప్పవాడో అర్థం చేసుకో. నువ్వు అనుకుంటున్నావు నీ చదువు అని, నీ గొప్పతనం నీది అని చెప్పేసి. నో, నీ గొప్పతనం అయితే మరణం నుండి బయటపడగలవా చెప్పండి, ఆలోచించండి. అన్న మనం చనిపోయినప్పుడు ఆ వదిన ఆ యొక్క అంబులెన్స్లు తీసుకొస్తున్నారు, సోమరాజు గారిని అంబులెన్స్లు తీసుకొస్తూ ఉన్నప్పుడు ఆ మధ్యలో చనిపోయాడు ఆయన. అలా చేతులేస్తారు. అప్పుడే వదిన ఏమండి అని పిలిచింది, అయిపోయింది. చేసిన తర్వాత అప్పుడు చూసిన తర్వాత మళ్ళీ దీన్ని CPR చేద్దాం, అది చేద్దాం, ఒకసారి తీసుకురండి అని చెప్పేసి అక్కడ తీసుకెళ్ళి చూపిస్తే అక్కడ CPR ఏయో చేశారు. ఏదో ఉంది కొంత, అంటే పంపింగ్ అనేది లోపల ఏదైనా పని చేస్తే కొంచెం అది మళ్ళా పునరుద్ధరణ అవడానికి అవుతుంది. అంటే ఆ క్లాట్ కానీ ఏదన్నా ఉంటే ఆగింది అనుకోండి, జస్ట్ మళ్ళీ లబ్ దబ్ అంటూ కోసుకుంటూ ఎదరికెళ్ళింది అనుకోండి, మళ్ళీ ఫంక్షన్ స్టార్ట్ అవ్వచ్చు. అలా చేసి ఒకరోజు చేశారు. అప్పుడు వదిన అంటుంది, బాబు లేదు నాన్న, లేదు, ఆ రోజే మీ అన్నయ్య వెళ్ళిపోయారు, ఆ రోజు నా చేతిలోనే వెళ్ళిపోయారు, అనవసరంగా డబ్బులు పాడు చేస్తున్నారు, డబ్బులు పాడు చేసి ఆయన నలిపేస్తున్నారు, నాకు ఇదే బాధగా ఉంది. అవును, అందు గురించి ఇదంతా నేను ఎందుకు చెబుతున్నా అంటే మనిషి జ్ఞానం ఎంతవరకు వెళ్ళిందంటే మనిషిని మరలా బ్రతికించేలా చేయాలి అనే విధానంగా ఉంది. కొన్ని సందర్భాల్లో అవుతుంది, అయినప్పుడు కూడా అప్పుడు ఏం చేయాలి, దేవునికి స్తుతులు చెల్లించాలి, మనుషులకు కాదు. మనమందరం అదే చేస్తాం. క్రిస్టియన్స్ అనేవారు ప్రభు కృపండి, ప్రభు కృపను బట్టి మరలా ఇలా చేశారు, ఇలా అయింది, వచ్చి దేవుని సన్నిధిలో నేను కూర్చున్నాను, దేవుడు ఇలా నన్ను వాడుకుంటున్నాడు అని చెప్పేస్తుంది. అందుకే ఆయన ఏమిటంటే సర్వజ్ఞుడు, అన్ని చోట్ల ఉన్నవాడు, అన్ని తెలిసినవాడు, ప్రతీకారం చేతి. ఇక్కడ చూడండి, ఒకరి ప్రవర్తనను బట్టి దాని క్రియలు చొప్పున తన క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయటకు యెహోవాను నేను హృదయం పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. కాబట్టి ప్రియులారా ఆలోచించండి, దేవుడు భవిష్యత్ జ్ఞానాన్ని గురించి కూడా చెప్పగలడు. భవిష్యత్ జ్ఞానాన్ని గురించి అంతా కూడా ఆయన చెప్పగలడు. యెషయా గ్రంథం చూడండి, యెషయా గ్రంథం 42:9లో, యెషయా గ్రంథం 42:9లో, మునుపటి సంభవించెను కదా, క్రొత్త సంగతులు మీకు తెలియచేయుచున్నాను, మీరు పుట్టక మునుపు నుండి వాటిని మీకు తెలియచేయుచున్నవాడు ఎవడు? ఏమండి, ఎవడు తెలియజేశాడు? అసలు మన పితరులు చెప్పేవారు, ఒకడు సొమ్మును ఆశించకరా, ఒకడికి మోసం చేయకరా, నిదార్థంగా ఎవడు చెప్పాడు వాడికి? ఉంది, పితరులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా న్యాయంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, భయభక్తులు కలిగి బ్రతకాలి అని చెప్పినవారు. ఈ మాటలు వారు అలా తీసుకున్నారు. మన పితరులు అలా బ్రతికిన వారే, మన పితరులు అలా బ్రతికిన వారి వాక్యం తెలియదు, దేవుడు అంటే తెలియదు, భయము ఎక్కువ. అంటే ఇది అక్రమం చేస్తే, ఈ అన్యాయం చేస్తే నాకు ఏ ఉగ్రత వస్తుందో అని భయం కలిగిన వాడు. అందుకే ఆనాటి నుండి తెలుపుతూనే ఉన్నాడు, దేవుడు తెలుపుతూనే ఉన్నాడు. ఒకసారి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఆయన అక్కడేమని వాక్యం సెలవిస్తుందో, దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపారు అంటున్నాడు. దేవుడు నిశ్చయించిన సంకల్పాన్ని, ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపి, అంటే సర్వోన్నతుడైన దేవునినే ఏం చేశారు? చేతులారా చంపారు. ఇజ్రాయేలీలు, యూదులు అంటారు, మరి జీసస్ మీరు ఎందుకు నమ్ముతారు ఏంటి అంటే, నేనే యేసురాని చెప్పాడయ్యా బాబు, నేనే దేవుని కుమారుడిని అన్నాడు. అందుకే ఈ రోజుకి మేము యాక్సెప్ట్ చేయం, ఇష్టపడం. వస్తాడు ఇప్పుడు అంటున్నాడు. అందుకే ప్రపంచమంతా నమ్మిన తర్వాత, ప్రపంచమంతా విశ్వసించిన తర్వాత వారికి అప్పుడు అవును మేము అనుకున్నది పొరపాటే.
ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆలోచన చేయి, ఆలోచన చేయి. దేవుని యొక్క మాటల గురించి ధ్యానం చేయి. దేవుడు ఏ విధంగా ఉంటున్నాడో, ఆయన శక్తి ఏమిటో మీరు తెలుసుకోండి, తెలియచేస్తాడు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21 వచనాల్లో చూడండి. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసము నిరీక్షణ దేవుని యందు ఉంచబడి ఉన్నవి. మీ విశ్వాసము మీ నిరీక్షణ ఎక్కడున్నాయి? దేవుని యందు ఉంచబడి ఉన్నవి. మనదంతా అక్కడికి వెళ్ళేసరికి ఓపెన్ చేస్తాడు. ప్రతి ఒక్కరిది నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనబడుచున్నావు అంటాడు 90వ కీర్తనలో. నీ ముఖ కాంతిలో నా రహస్య పాపాలు కనబడుతున్నాయి. నువ్వు ఒప్పుకొనకపోతే, ప్రభువు దగ్గర వేడుకొనకపోతే, ప్రభువా నన్ను క్షమించు అని జీవిస్తూ పరిశుద్ధమైన జీవితం జీవిస్తే సంఘంలో ఎదుగుతూ అపోస్తుల బోధలోను, సహవాసంలోను, రొట్టె విరుచుటలోను, ప్రార్థన చేయటలోను బలముగా ఎదుగుతూ సువార్తలు ప్రకటిస్తూ ప్రభువుకు మహిమార్థమై ఆత్మల భారంతో జీవిస్తే నీ అంతటి వాడు లేడు నాయన, రా నీకు సిద్ధపరిచిన దాన్ని స్వతంత్రించుకో అంటాడు ప్రభువు. అట్లా జీవించే వారి జీవితం కావాలి దేవునికి. అందులో నువ్వెందుకు ఉండకూడదు, అలా నీవెందుకు ఉండకూడదు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే మీ విశ్వాసము నిరీక్షణ దేవుని యందు ఉంచబడినవి. అంటే సంభవమైనవన్నీ సంభవమని, రూఢి అయినవన్నీ నిశ్చయమైనవని, అనిత్యమైనవని, అనిత్యాలు భవిష్యత్ సంభవించినవన్నీ జరగబోతున్నాయని, గతించినవన్నీ ఇక్కడ మనకు తెలియచేస్తా ఉన్నాడు. కాబట్టి ముందుగా నిర్ణయించినటువంటి నిర్జీతమైనవన్నీ కూడా ఇలా అన్ని సంగతులు ఆయన మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మూడవదిగా ఆయన సర్వశక్తిమంతుడు. ఎవరు? సర్వశక్తిమంతుడు. దేవుడు అనే మాట, దేవుడు అనే మాట, దేవుడు అనే మాటను గురించి మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అనేటువంటి విషయాన్ని గురించి చూస్తున్నాం. దేవుడు సర్వాంతర్యామి, దేవుడు సర్వజ్ఞుడు, దేవుడు సర్వశక్తిమంతుడు. అంటే సమస్తము శక్తి కలిగి అన్నిటి మీద, సకల జీవుల మీద సంపూర్ణ అధికారం కలిగినటువంటి వాడు. ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయం 32వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా. శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను నీవు సృజించావు. నీకు అసాధ్యమనేది ఏదీ లేదు. ఆయన శక్తిని గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన శక్తిని గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇక్కడ చూడండి ఎలా వర్ణిస్తున్నాడు. ఏమన్నాడు? ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించిన వాడా. రెండవదిగా ఏమంటున్నాడు? శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేత, చాచిన బాహువు చేతను మీ భూమి ఆకాశములను సృజించిన వాడవు చేత కలుగుగాక, కలుగుగాక, కలుగుగాక. నువ్వంటే కలుగుతాయా? ఒక్కొక్క మాస్టర్ గారు ఒక్కొక్కసారి జుట్టు పట్టుకొని విడిచిపో విడిచిపో ఏడ్చిపో విడిచిపో అని ఓ గుంజించేస్తాడు. జుట్టు నొప్పి పెడతాడు తప్ప అది పోదు. దేవుడు అట్లాంటి వాడు కాదు. దేవుడు పరిపూర్ణము కలిగిన వాడు. నీలో శక్తి ఉంటే, ప్రార్థన శక్తి ఉంటే, నీ క్రియలు బాగుంటే, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ వైపు అన్ని జరిగిస్తాడు. నువ్వు దొంగడు అయితే, అబద్ధ ప్రవక్త అయితే, డబ్బు కోసం నువ్వు బ్రతుకుతుంటే, ఆ సంఘాల మీద, వాటి మీద, వీటి మీద వచ్చే ఆదాయంతో మనం బతకాలి, తినేయాలని నువ్వు అనుకుంటే, నీ వైపు దేవుడు ఉంటాడు. నీ ప్రార్థన దేవుడు వినడు. అయితే దేవుడి యొక్క ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతును చూస్తే, నీ అధిక బలము చేత అన్నాడు. నీ అధిక బలము చేత, చాచిన బాహువు చేత మీ భూమి ఆకాశములను సృజించావు. అందుగురించి నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అది నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అందుకే ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు అన్నీ చేశాడు. దయ్యాలను వదలగొట్టాడు, గుడ్డోళ్ళు నడిపించాడు, అన్నీ చేశాడు. చివరికి వాళ్ళు ఆ నావలో ప్రయాణం చేస్తున్న గాలి తుఫానులు కూడా వస్తే
ప్రభువా నశించిపోతున్నాం మేమంటే వెంటనే అలా చూశాడు, ఆగిపోయింది. అంటే అన్నీ ఆయన ఆధీనంలో ఉన్నవి. ఆయన బలమైన వాడు, ఏమైనా చేయగలడు. లేకపోతే ఆయన మరణించే సమయంలో 3 గంటల సేపు చీకటి కమ్మిందంటే ఎందుకని? ఆకాశము 2గా విడిపోయిందంటే ఎందుకు జరిగింది? కాబట్టి ఆలోచించండి. గ్రంథంలో ఉన్నటువంటి మాటలను మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆ విధమైనటువంటి ఆలోచన మనకు కలుగుతుంది. లూకా సువార్త 1వ అధ్యాయం 37వ వచనం చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయం 37వ వచనం. దేవుడు చెప్పు ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. దేవుడు చెప్పు ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అయితే అన్ని సమయాల్లో దేవుడు తన శక్తిని, అధికారాన్ని ఉపయోగిస్తాడని కాదు. కాబట్టి మనం ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మనం చూస్తే ఆ మాట ఏంటంటే మధ్యలో ఉంటుంది. దేవుడు చెప్పే మాట ఎప్పుడు కూడా నిరర్ధం కాదని అక్కడ ఆ ఎలిజబెత్తో చెప్పేటటువంటి విషయాలు అక్కడ మనకు కనబడతాయి. కాబట్టి దేవుడు శక్తి గలవాడు, శక్తి సంపన్నుడు. అందుగురించి ఒక్కొక్కసారి శాంపిల్గా ఒకటి చూద్దాం. కీర్తన గ్రంథం 147 చూడండి. కీర్తన గ్రంథం 147 147వ కీర్తన 13 నుండి చూద్దాం. నుండి చూస్తే, ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు, నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే, భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే. ఆయన వాక్యం బహు వేగముగా పరిగెత్తుతుంది, గొర్రె బొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే, బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే, ముక్కలు ముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు? ఆయన ఆజ్ఞయగా అవన్నీ కరిగిపోవును. ఆయన తన గాలి విసరచేయగా నీళ్లు ప్రవహించును. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేశాడు, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేశాడు. ఏ జనమునకు ఎలాగో ఆయన తెలియచేసి ఉండలేదు. అందుచేత ఆయన శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు, అన్నిటి మీద అధికారం ఉన్నవాడు. అందుకే ఆయన పునరుత్థానుడై లేచిన తరువాత వెళ్ళిపోయేటప్పుడు అన్నాడు, భూలోకము మీద పరలోకము మీద నాకు సర్వ అధికారం ఉంది. ఎప్పుడు? లేచిన తరువాత. భూలోకం మీద పరలోకం మీద నాకు సర్వ అధికారం ఉంది. అందు గురించి ఆయన శక్తిమంతుడు, ఆయన శక్తికి మితి లేదు. ఇంకొకటి 4వదిగా మనము చూసుకోవాల్సి వస్తే ఇక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని, దేవుడు సర్వోత్కృష్టమైనటువంటి వాడు, అంటే ఆయన దృష్టికి భిన్నమైన వాడు. ఆయన ఇక్కడ ఉన్నటువంటిది సృష్టికే భిన్నమైనటువంటి వాడు. ఏంటంటే మనం అనుకుంటాం కానీ మనం తలంపులు దానికి సరిపోం. దాని గురించి చూడండి ఏమంటున్నాడో. నిర్గమాకాండం చూద్దాం. నిర్గమాకాండం 24వ అధ్యాయము నిర్గమాకాండం 24 9 నుండి 18 వచనాలు చూద్దాం. 9 నుండి 18 వచనాలు, 24 9 నుండి 18 వచనాల్లో, తరువాత మోషే అహరోను నాదాబు ఇశ్రాయేలీయుల పెద్దల్లో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలు దేవుని చూచిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదేదియు ఆకాశబంధులకు తేజం వంటిదేది ఉండెను. ఆయన ఇశ్రాయేలీలోని ప్రధానులకు ఏ హానియూ చేయలేదు. వారి దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము. నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలు నీకు ఇచ్చేదనగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి.
మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. అతడు పెద్దలను చూచి, మేము మీ యొద్దకు వచ్చు వరకు ఇక్కడే ఉండండి, ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు, ఎవరితోనైనాను వ్యాజ్యమున్న ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పాను. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన మేఘములో నుండి మోషేని పిలిచినప్పుడు యెహోవా మహిమ కొండ శిఖరం మీద దహించు అగ్నివలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబగళ్ళు 40 దినములుంటాడు. అసలు ఇదేంటి సీన్ చూడండి, మరి ఎంతగా ఉందో. ఆయన ఎంత శక్తిమంతుడో, ఆయన ఎంత శక్తిమంతుడో కనబడుతుంది ఇక్కడ. అందుకే ఇశ్రాయేలీలు వారు నమ్మలేకపోతున్నారు. దేవుడు ఆ యొక్క ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్నటువంటి వాటినే చూసుకొని గొప్ప గొప్పగా చెప్పుకుంటున్నారు. వారు వారి పితరులు చెప్పుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభుని గురించి ఒప్పుకొనలేకపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభుని గురించి ఒప్పుకోలేకపోతున్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం అంతా కూడా అండి, అబ్రహాం పుట్టక మునిపే నువ్వు పుట్టావా అని అంటే ప్రభుని, అవును, జగత్తు పునాది వేయబడక మునిపే నేను ఉన్నాను. అర్థం కావడం లేదా? అర్థం కావడం లేదు. నన్ను గుర్తు చేసుకోండి. ఇదిగో మీరు మన్నాను తిన్నా చచ్చిపోయారు మీరు, అయితే నా శరీరాన్ని నా రక్తాన్ని మీరు గుర్తు చేసుకొని త్రాగితే మీకు మరణం ఉండదు. ఈ మాటలే వాళ్ళకి బాధ కలిగించాయి, వాళ్ళకు చికాకు రప్పించాయి. యేసును చంపేద్దామన్నంత కోపం వచ్చింది వాళ్ళకి. అందుచేతే యేసుక్రీస్తును బ్రతకనివ్వలేదు. యేసుక్రీస్తు మరణం అవ్వాలి, లేఖనం ప్రకారంగా వచ్చాడు. ఆయన లేఖన ప్రకారం చనిపోతాడు, లేఖనం ప్రకారంగా లేస్తాడు. ఓకే, అది యూదులు ఒప్పుకోరు. ఇక్కడ ఇస్కరియోతు యోధ బండ హృదయం అప్పగిస్తాడు, అది అతను చేయకపోయినా కూడా అవుతుంది. అందుకే ప్రభు కూడా ఇస్కరియోతు యోధ గురించి అన్నాడు, ఇటువంటి వాడు పుట్టకుండా ఉంటే చాలా మేలై ఉండేది అని. ప్రతి కార్యం ఒక గుడ్డివాడి దగ్గరకు వచ్చినప్పుడు వీడి తండ్రి పాపం చేశాడా, వీడి తల్లి పాపం చేసిందా, ఎవడు పాపం చేస్తే వీడు గుడ్డివాడిగా పుట్టాడు ప్రభు అని అడిగితే, వీడు పాపం చేయలేదు, వీడి తల్లి పాపం చేయలేదు, వీడు స్వస్థత పడడానికి నేను వచ్చి వీడిని స్వస్థత చేస్తాను. స్వస్థత చేసిన తర్వాత ప్రపంచానికి ఈ విషయం తెలియపరచడం కొరకే వాడు గుడ్డివాడిగా పుట్టాడు. ఎంతటి కారణం ఉందో చూసారా దేవుని దగ్గర? ఆలోచన చేయండి. అందుకు దేవుడు చాలా గొప్పవాడు. అంతటి గొప్ప దేవుడిని మనం ఎన్నుకున్నాం. మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడిని మనం ఎన్నుకున్నాం. మన కొరకు మనలా పరలోకాన్ని తయారు చేస్తున్నట్టు దేవుడి దగ్గర మనం సహవాసం చేస్తున్నాం. ఆయన దగ్గరకు వెళ్లే వరకు కూడా మనము నమ్మకముగా ఉండేటటువంటి బిడ్డలుగా ఉండాలండి. అది ఆయన కోరుతున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆలోచన చేయి. ఒక్కసారి యెషయా గ్రంథం 40వ అధ్యాయం తీయండి. యెషయా 40వ అధ్యాయంలో చూస్తే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12 నుండి 26 వచనాలు చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 12 నుండి చూద్దాం. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడు ఎవడు? జానతో ఆకాశమును కొలజూచిన వాడు ఎవడు? భూమిలోని మన్నును కొలపాత్రలతో ఉంచిన వాడెవడు? త్రాసులో పర్వతములు తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధించిన వాడెవడు? ఎవరి యొద్ద ఆయన ఆలోచన అడిగాడు? ఆయనను వివేకము కలిగ చేసిన వాడెవడు? న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసిన వాడెవడు? ఆయనకు బుద్ధి మార్గములు బోధించిన వాడెవడు? జనములు చేత నుండి జారు బిందువు లాంటివి, జనులు త్రాసు మీద ధూళి వంటి వారు, ద్వీపములు గాలికి ఎగురుచు సూక్ష్మ రేణువుల వలె ఉన్నవి. సమిధలకు లెవలోనూ చాలకపోవును, దహన బలికి దాని పశువులు చాలవు. ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండును. ఆయన దృష్టికి అవి ఆభావముగాను శూన్యముగాను ఎంచబడును అంటూ
ఆయన శక్తి సామర్థ్యాల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆయన శక్తి సామర్థ్యాల గురించి ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన వాక్కులలో ఉన్నటువంటి విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. అదే గొప్ప విషయం. ఇక్కడ చూడండి 25వ వచనంలో చూడండి ఏమన్నాడు? నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్నెవరికి పోటీ చేస్తారు అన్నాడు. నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్నెవరికి సాటి చేస్తారు? ఆయన స్థానం ఆయనదే. ఎందుకన్నాడు ఆయన? మొదటిగాని ఎందుకు ఇచ్చాడు? మొదటి ఆజ్ఞ, పైన ఆకాశం అందే కాని క్రింద భూమి అందే కాని భూమి క్రింద నీళ్ల ఎందే కాని ఉండు ఏ రూపమును నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడి నమస్కరించకూడదు, వాటికి పూజించకూడదు. ఎందుకంటే నేను రోషము గల దేవుడను. నేను రోషము గల దేవుడను. దేవుడా అంటావు బాధ వచ్చినప్పుడు. దేవుడా ఎక్కడున్నావు? నాకేనా ఈ బాధలు? నీ బాధలేం కాదు. ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు బాధలు పడేవాళ్ళు. ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు. నీ బాధ నీకే, నీ కుటుంబం బాధ నీకే, నీ సమస్య నీకే, నీది నీకే. అందుకే దేవుని వైపు చూడండి, ప్రశాంతంగా ఉండండి, అన్ని ఆయన ఆదిలో నడిపించేలా చూడండి. అప్పుడు ఆ బ్లెస్సింగ్స్ మీకు వస్తాయి. అప్పుడు ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు. వాటి నుండి మరలా దేవుని యొక్క సహవాసం నుంచి జారిపోవద్దు. అది నిలబడాలి. నమ్మకముగా పట్టుకో. నీవు జీవ కిరీటం ఇస్తాను. నువ్వు నా దగ్గరకు వచ్చేసరికి నీకు జీవ కిరీటం ఇస్తాను. నువ్వు నమ్మకముగా బలముగా ఉండు అంటున్నాడు ఆయన. ఉంటున్నావా? అంతలోనే పడిపోతున్నావు, అంతలోనే లేస్తున్నావు, అంతలోనే మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతున్నావు, అంతలో లోకం దాన్ని చూసి అబ్బో అబ్బో అంటున్నావు. నిన్ను నీవే మర్చిపోతున్నావు. ప్రియమైన సహోదరి సహోదరుడు ఆలోచన చేయి. దేవుని వాక్యం తేటగా చదవండి, ధ్యానం చేయండి. రాత్రి బవళ్ళు ప్రభువునందు ఆనందించండి. అప్పుడు తప్పనిసరిగా ఆయన కార్యం చేస్తాడు. ఆయన కార్యం అంత గొప్పగా ఉంటుంది. అందుకే 55, 8, 9 వచనాలలో యెషయా గ్రంథంలో ఏమంటున్నాడు? 55, 8, 9 వచనాలలో మీ తలంపులు వంటివి కావు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు అంత, తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అందుగురించి దేవునితో పెట్టుకోవద్దు. అది హిట్లర్ అనేవాడు ప్రపంచ పటం మీద పడుకునేవాడట రాత్రులప్పుడు. ఎందుకో తెలుసా? ఎప్పటికైనా సరే ఈ ప్రపంచాన్ని ఏలాలి అని. అంటే ప్రపంచం మీద పటం మీద పడుకుంటే ఇక ప్రపంచాన్ని ఏలేస్తాడా? ఎప్పటికైనా ప్రపంచాన్ని ఏలాలి అని. ఎంతో మంది, సద్దాం హుస్సేన్ మొత్తం అన్ని కూడా గల్ఫ్ కంట్రీస్ని ఆధీనంలో పెట్టుకోవాలనుకున్నాడు. లాడెన్ అమెరికాను కానీ అంత అగ్రదేశాలు కానీ ఏమీ లేకుండా చేసి నేను ఆధిపత్యం చెలాయించుకున్నాడు. చూడండి చరిత్రలో వాళ్ళందరినీ చూస్తే ఎట్లా అయిపోయారు. కానీ దేవుడు నిలబడి ఉన్నాడు. దేవుడు ఆయన కార్యాన్ని చేస్తూనే ఉన్నాడు, నడిపిస్తూనే ఉన్నాడు. సద్దాం హుస్సేన్ బయటికి తీసుకొని వచ్చి, బయటికి రమ్మని తీసుకొని న్యాయంగా కోర్టులో హాజరుపరిచి, ఆ కోర్టులో మళ్ళా వాళ్ళ ఆధిపత్యంతో అతను ఉరేస్తారేమని చెప్పేసి అంటారని కోర్టులో వాటికి ఉన్నటువంటి ఆధారాలను ప్రొవైడ్ చేసి వాటిని చూపించి దాని ప్రకారంగా ఉరిశిక్ష వేశారు. ఉరిశిక్ష ఎక్కడ వేశారు? టిక్రిత్ అనే చోట. అతను ఎక్కడైతే బంగారం ఎన్ని కట్టుకుని ఉన్నాడో ఆ భూగర్భంలో లోపల బంకర్స్ లో విలువైన కట్టుకున్నాడు, దానికి ఎదురుగా ఉరి తీశారు. ఏమైనా పట్టుకెళ్ళాడా? అందు గురించి దేవునితో పెట్టుకోకండర్రా. దేవుడు మామూలు వాడు కాదు. నీలాంటి వాళ్ళని కోట్ల మందిని చూశాడు ఆయన, మానవుల్ని చూశాడు, అయినా ప్రేమ చూపిస్తున్నాడు. నువ్వు మారు, మనసు మార్చుకో, పరిశుద్ధమైన జీవితం జీవించు. ఆత్మలు అనేవి ఉన్నవి, వాటిని రక్షించాలి, వాటి నిత్య శిక్షకు వెళ్ళకూడదనే విషయాలు తెలుసుకొని, అది ఎవరి ద్వారా వచ్చాయో తెలుసుకొని ఆయన స్తుతించి గణపరచు. అందుకే కదా సాతాను వస్తే ఏమన్నాడు? రాళ్ళు రొట్టెలుగా చేసుకో అమ్మది, దీని మీద నుంచి దూకు, నీకేం కాదు, మీ దూత వచ్చి కాపాడతారన్నాడు. ఇదిగో ఒక్కసారి నువ్వు నమస్కారం చేస్తావా? నాకు ఒక్కసారి నమస్కారం చేసి ఈ పట్టణం అంతా నీకు ఇచ్చేస్తా, ఓకేనా? అంతే. ప్రభువైన నీ దేవుని నువ్వు శోధించవలదు, నీ ప్రభువుని బ్రొక్కి పో అన్నాడు. అంతే తప్ప ఇంకా ఆయన ఏమన్నాడు?
నీ దేవుడని నీ ప్రభువును మొక్కవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అన్నప్పుడు వాడు వెళ్ళిపోయిన తరువాత దేవదూతలు వచ్చి ప్రభువుని ఏం చేస్తున్నారు? గణపరుస్తున్నారు. ఎందుకో తెలుసా? 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు. పరలోకం నుంచి వచ్చిన దేవదూతలు వచ్చి ఏం చూస్తున్నారు? ప్రభువుకి పరిచర్య చేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయి. దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నీతో ఉంటాడు. దేవుడు తప్పనిసరిగా ఆత్మ సంబంధంగా నువ్వు బలంగా ఉంటే నీ కుటుంబం హైలైట్ వేరేగా ఉంటుంది. కాబట్టి అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఆయన ప్రతి సృష్టి క్రమానికంటే అత్యుత్తమైనదిగా అనంతమైనదిగా మనం ఎంచబడాలండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనంలో, మొదటి రాజులు 8వ అధ్యాయం 27వ వచనం, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఏమండి? దేవుడు నిశ్చయముగా ఈ లోకమందు నివాసము చేయడు. ఆకాశ మహాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును? నేను కట్టించిన మందిరము ఎలాగు పట్టును? ఎవరు? సాల్మన్. దేవునికి నేను మందిరము కట్టాను, కానీ ఈ మందిరంలో ఆయన ఏమీ కాదు. నాకెంత డబ్బు ఉన్నా, ఎంత గొప్పది ఉన్నా ఏమీ కాదు. ఏంటంటే ఆయన ఎక్కడున్నాడు? ఆ పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుడు భూలోకంలో ఉన్నది. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు వెళుతూ ఉంటుండగా అక్కడ వచ్చి శిష్యులు అన్నారు, ప్రభు ఈ మందిరం చూడండి, ఈ రాళ్లతో ఎంత సుందరంగా కట్టారో అని ప్రభుతో అంటే, ప్రభు అన్నాడు, రాతి మీద రాయి ఉండకుండా పడద్రోయబడే కాలం వస్తుంది. దీని గురించి ఎందుకు మీరు మాట్లాడతారు? అందంగా మందిరం ఉందని దేవుడు ప్రశంసించాడు. నీవు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావని కాదు, నీ హృదయం దేవునికి ఇచ్చావా? అవును, ఈరోజు కోట్ల మందిరాలు కోట్ల రూపాయలు పెట్టి కడుతున్నారు. అదొక స్వభావంతో వెళ్ళిపోతున్నారు. ఇలా 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 అనుకొని వెళ్ళిపోతున్నారు. ఏదో భక్తి ఉన్నట్టు వాడు చేసే కార్యం మామూలుగానే చేస్తూ ఉంటాడు. అందు గురించి ఇది కరెక్ట్ కాదు. అందుకే ఇక్కడ ఆయన ఏమన్నాడు ఒక్కసారి చూపిస్తారు. యెషయా గ్రంథంలో 66వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు అంటాడు చూడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు కట్టనుద్దేశించి ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుతూ ఉంటాడో వాని నేను దృష్టి ఉంచుచున్నాను. అది నాకు కావాలి, అది నాకు కావాలి. ప్రభువారు చెప్పిన మాట అక్కడ అన్నాడు, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. అదే దేవుడు భూలోకానికి వచ్చి చెప్తున్నాడు, మానవుడిగా వచ్చి చెప్తున్నాడు, కనిపించి చెప్తున్నాడు, నీ దగ్గర బంధువులా వచ్చి చెప్తున్నాడు, తండ్రిగా వచ్చి చెప్తున్నాడు, ఐ డోంట్ లైక్ యూ. ఆయన ఎంత మాత్రం ఇష్టపడలేదు ఎవరు కూడా. ఎందుకో తెలుసా? మామూలుగా వచ్చాడు కాబట్టి. మామూలుగా వచ్చాడు. వడ్లవాడి కొడుకా, వాడు ఇలా మాట్లాడుతూ భలే మాట్లాడతాడా అది. అందుకే అట్లా కాదు. ఆయన పాండిత్యం ఎలా వచ్చింది? 14వ ఏట ఆ సమయంలో ఆ యెరూషలేము నుంచి బిడ్డను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, ఆ 13 సంవత్సరాల వయసులో అక్కడ ఉన్నప్పుడు, బిడ్డ కోసం మళ్ళీ వాడు తిరిగి వెళ్ళినప్పుడు, బిడ్డ ఏమయ్యాడు లేడని చెప్పినప్పుడు అక్కడ జనసమూహం ఉంది. ఏమిటా జనసమూహం అని వెళితే, ఆ జనసమూహం తప్పించుకుని లోపలికి వెళ్తే అక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఎలాగా? పెద్ద పెద్ద వాక్యం తెలిసిన వారి చేత, అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్రం ఉన్నటువంటి వారి చేత మాట్లాడు. ఇతనికి ఎంత పాండిత్యం ఎలా వచ్చింది? ఏనా నేర్చుకున్నాడా? ఏ స్కూల్లో చదువుకున్నాడా? ఎక్కడ చదివాడు? ఎలా వచ్చింది? అదే పరిశుద్ధాత్మ నడిపింపు. దేవుని కుమారుడు, సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు, ప్రియమైన సహోదరి సహోదరుడు. అందుకే దేవుడు హస్తకృత ఆలయంలో ఉన్నాడు. అపోస్తల కార్యాలు చూడండి 17వ అధ్యాయము
అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 24-25 వచనాల్లో జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసించడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు కనుక తనకు ఏదైనాను కొదువ ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడివాడు కాడు. అది విషయం. మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు. అవును ప్రియులారా, ఇక్కడ అన్నిటికీ కూడా చాలా వివరణ ఇస్తున్నాడు దేవుడు. జగత్తును అందరి సమస్తమును నిర్మించినటువంటి దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నాడు కాబట్టి హస్తకృతముల ఆలయములలో నివసించుడు. అంటే ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అంటే ఆయన గుడి కట్టించి ప్రభు ఈ గుడిలో ఉన్నట్టవా? ఇది కేవలం ఏంటో తెలుసా? మనమందరం సమాజంగా కూడుకోవడానికి, ప్రార్థన చేయడానికి ఒక మందిరం. ఇందులో దేవుడు ఉన్నాడు. మామూలే, అది ఒక మూఢనమ్మకం. ఈ గడైనా ఏ గడైనా ఏదైనా సరే. అందుకే ఒక ఆయన అన్నాడు, నా ఫ్రెండ్, బ్రదర్ నేను పేరుపాలెం వెళ్ళానండి. పేరుపాలెం వెళ్తుంటే ఆయన అన్యుడు. పేరుపాలెం వెళ్తుంటే అక్కడ స్టాచ్యూ చూశానండి, విగ్రహాలు చూశానండి. అంటే నేను అప్పుడప్పుడు మెసేజ్లు పెడుతున్నానులే అవి. అది చూశాను, నిజంగా ప్రార్థన చేసుకోవాలనిపించిందండి. మోకరిల్లానండి, ప్రార్థన చేసుకున్నానండి. దేన్ని చూసి? ఆ బొమ్మలను చూసి. ఆ శిలువలో వేలాడుతున్న ప్రభువుని చూశాడు, అక్కడ మరియ బోర్డులో ఉన్న ప్రభువుని చూశాడు, అక్కడ ఉన్నటువంటి బొమ్మలన్నిటిని చూసి తన్మయుడైపోయి ప్రార్థన చేశాడు. అయితే ఇప్పుడు మీరు ప్రార్థన చేసుకుంటున్నారా? లేదు. ప్రార్థన చేసుకుంటున్నారా అంటే లేదు. అక్కడే అదే అంటే అదేమిటంటే ఒక పొంగు, ఆ టెంప్ట్ అవడం, అప్పుడు ఒప్పుకోవడం, ఇంకా వచ్చిన తర్వాత మామూలే. అందు గురించి బొమ్మలలో నుండి నీకు ప్రేమ రాదు, చిత్రాలలో నుండి నీకు ప్రేమ రాదు. దేవుని యొక్క వాక్యములో నుండి మాత్రమే. ఆ వాక్యముని విశ్వసిస్తే, ఆ వాక్యము ద్వారా నీవు బ్రతుకుతూ ఉంటే ఆ ప్రేమ బలమైనదిగా ఉంటుంది. దేవుని విడిచిపెట్టకూడని ప్రేమగా నీవు బలముగా ముందుకు సాగేవాడుగా ఉంటావు. అందుకే తిమోతికు రాసినటువంటి మొదటి పత్రికలో చూడండి, 6వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటున్నాడు? దేవుడు ఎలా ఉంటాడో, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడనో ఆయనను చూడలు లేదు, ఎవడనో చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండునుగాక, ఆమేన్ అన్నాడు. చూడండి, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు. అవును, అటువంటి గొప్ప దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, వాక్యము ద్వారా ప్రేమిస్తున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు, ఆత్మ సంబంధులుగా చేస్తున్నాడు. అయితే నీ యొక్క ఆత్మీయ స్థితి ఎట్లా ఉన్నది ఆలోచించాలి. 5వదిగా ఆయన శాశ్వతుడు. ఎవరు? ఆయన శాశ్వతుడు, శాశ్వతంగా ఉండేవాడు. అంటే ఆయన నిత్యత్వం ఉండి నిత్యత్వం వరకు ఉండేవాడు, మొదటి నుండి చివరి వరకు ఉండేవాడు. అందుకే 33వ అధ్యాయం 27వ వచనం ద్వితీయోపదేశ కాండంలో ఈ వాక్ ఉంది, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగా ఉండును, బాహువులు నీ క్రింద ఉండును అన్నాడు. అదే మాట ఇక్కడ, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగా ఉండును అన్నాడు, బాహువులు నీ క్రింద ఉండును అన్నాడు. కీర్తన గ్రంథంలో 90వ అధ్యాయము మొదటి 2 వచనాలలో ఏమన్నాడు? ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలమును నీవే, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడు. అంతటి గొప్ప దేవుడు ప్రభు. అంటే ఆయన శాశ్వతుడు, ఎప్పుడూ ఉండేటటువంటి వాడు. దేవుని ఉనికి లేని గతం కానీ భావి కాలం కానీ లేదు. ఆయన మానవ కాలమానానికి కట్టబడిన వాడు కాడు. అందుకే 90లోనే 4వ వచనంలో ఉంది, నీ దృష్టికి 1000 సంవత్సరములు గ్రహించినా కూడా ఎలా ఉన్నాయి? నిన్నటి వల్లే ఉన్నాయి. ఇందాక అనుకున్నాం కదా, ఒక్క దినము 1000 సంవత్సరాలు మనకి. ఆయన దృష్టిలో ఒక్క దినం 1000 సంవత్సరాలు. అందుకే నీ దృష్టికి 1000 సంవత్సరాలు గతిస్తే నిన్నటి వలె ఉన్నాయి, రాత్రి అందరూ ఒక జాము వలె ఉన్నది. అందుకే పేతురు రాసిన పత్రిక ఇందాక కూడా చదివాం, అది 2వ పేతురు 3వ అధ్యాయం 8వ వచనంలో, ప్రియులారా
ఒక సంగతి మరిచిపోకండి. అదేమిటంటే ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరాలు ఒక దినం వలెను ఉన్నవి. కనుక ఆయన విషయంలో ఆయన ఉన్నవాడు అనేది మనకు తెలుస్తుంది. అందుకు ఆయన ఎప్పుడో ఉన్నవాడు, శాశ్వతుడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 14లో కూడా ఈ విధంగా ఉంది. అందుకు దేవుడు నేను ఉన్నవాడను, అనువైన వాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండుననివాడు, ఆయనను మీ యొద్దకు నన్ను పంపినని చెప్పాడు. అందుకు నీవు ఇశ్రాయేలీలతో చెప్పమన్నాడు ఈ విషయాన్ని. అందుచేత దేవుడు ఈ రీతిగా ఉన్నాడు. 6వదిగా దేవుడు మార్పు లేనివాడు. ఏమి లేనివాడు? మార్పు లేనివాడు. ఏకరీతిగా ఉన్నాడు. ఎప్పుడు కూడా ఏకరీతిగా ఉన్నాడు. చూడండి, ఇక్కడ చూడండి, మలాకి గ్రంథంలో 3వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో ఉంది, యెహోవానైన నేను మార్పు లేనివాడను. యెహోవానైన నేను మార్పు లేనివాడను. కీర్తన గ్రంథంలో ఉంది 102:25-27 వచనంలో, ఆది యందు నీవు భూమికి పునాదులు వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రం వలె ఎంత పాతగిలును, వస్త్రం వలె పాతగిలును. ఒకడు అంగవస్త్రం తీసివేయనట్లు నీవు వాటిని తీసివేస్తావు, అవి మార్చబడును. నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరాలకు అంతము లేదు. చూసారా దేవుని యొక్క పవర్ ఎలా కనబడుతుందో? నీ సంవత్సరములకు అంతము లేదు. సంఖ్యాకాండంలో అంటాడు 23:19లో, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా అంటే ఎప్పుడూ ఒకేలాగా వచ్చాడు. మార్పు లేనివాడు. 41వ యెషయా గ్రంథంలో 4వ వచనంలో కూడా ఈ వాక్కును గురించి బలపడుతూ ఏం మాట్లాడుతున్నాడంటే, ఎవడు దీనిని ఆలోచించాడు? ఆది నుండి మానవ వంశములు పిలిచిన వాడనైన యెహోవానగు నేనే, నేను మొదటి వాడను, కడపటి వారిలో ఉండువాడను. కాబట్టి ఈ రీతిగా దేవుడు ఆయన మార్పు లేనివాడుగా కనబడుతూ ఉన్నాడు. అందుకే ఇక్కడ యాకోబు పత్రికలో కూడా ఏమన్నాడంటే 1వ అధ్యాయం 17వ వచనంలో, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వస్తుంది. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. కాబట్టి దేవుడు మార్పు లేనివాడు. అందుకే అయితే ఒకటే పంతం మీద ఉండేవాడు కాదు. అంటే ఏ విషయంలో మార్పు లేనివాడు? ఆయన శక్తి విషయంలో, ఆయన గొప్ప విషయంలో మార్పు లేనివాడు. ఓకే. అయితే మనిషి పాపములో పుట్టి, పాపములో పెరిగి, పాపములో చావక ముందు దేవుని దగ్గరకు వస్తే ఒప్పుకుంటే, నిన్ను ఉగ్రతతో చంపేయాలనుకుంటే ఆయన మారతాడు. బాగా అర్థం చేసుకోండి. మార్పు లేదు అంటే ఏ విషయంలో మార్పు లేదు? నువ్వు మారకపోతే అలాగే ఉంటాడు, నువ్వు మారితే ఆయన మారతాడు. ఎలాగో తెలుసా? నీ మీదకు రాకుండా ఉండే ఉగ్రతను ఆపేస్తాడు. నినేవే పట్టణం 1,20,000 మంది, 1,20,000 మంది పంపించాడు. అదో 1,20,000 మంది చచ్చిపోతారు యోనా, వాళ్ళకి ప్రకటించు అని పంపిస్తే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చేత పని చేయించుకుంటే, అక్కడ ఒక సొరపాదును పాదిస్తే, ఆ సొరపాదు నా నీడన బతుకుతుంటే యోనా గారు చాలా బాగుంది. అప్పుడు ఆ సొరపాదు ఒక్క రాత్రిలో ఎండిపోతే, మాడిపోతే, ఆ పొద్దుట సూర్యకిరణాల మొహాన కొడుతూ ఉంటే చిరాకు పడ్డాడు. ఏమిటి ఇంకా 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 ఏమిటి, ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఇలా నేను ఉండాలి, ఈ వేడికి తట్టుకోలేకపోతున్నాను, బతకడం కంటే చావడం మేలు అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, యోనా, ఒక్క రాత్రిలో పుట్టి ఒక రాత్రిలో పోయి ఆ యొక్క సొరపాదు గురించి నువ్వు ఇలా బాధపడుతున్నావే, 1,20,000 జనాభా దేవుడిని ఎరగకుండా, దేవుని గణపరచకుండా చచ్చిపోతే ఎవరికి బాధ? నాకు కాదా అన్నాడు దేవుడు. అంటే దీనిని బట్టి ఏంటి? దేవుడు, నీవు మోకరిల్లి ప్రార్థన చేస్తే, దేవుని దగ్గర ఒప్పుకుంటే ఆయన నీ దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటాడు.
నీ తల్లి కాదు, నీ తండ్రి కాదు, అందరికంటే ఎక్కువగా ఆయన వచ్చి కన్నీళ్ళు పెట్టి 1,20,000 జనాభా శిక్షకు వెళ్ళిపోతుంటే నాకు బాధ కదా. ప్రియమైన వారిలో ఆలోచించండి. ఇక ఫైనల్గా ఏమిటంటే దేవుడు త్రియేక దేవుడు, త్రియేకుడు, త్రిత్వం అంటే 3 కలిసి ఉన్నవాడు, ముగ్గురితో ఉన్నవాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం, ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అన్నాడు. నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అంటే ద్వితీయం లేనివాడు, ఒక్కడై ఉన్నవాడు. 3:16 ఏమన్నాడు యోహాను సువార్త? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఆయనే రక్షకుడు. అంటే త్రిత్వం ఉదాహరణ, త్రిత్వం యొక్క స్పష్టమైన అర్థం ఏమిటంటే దాని ప్రత్యక్షత యేసు ప్రభువారి బాప్తిస్మంలో కనపడ్డది. యేసు ప్రభువారి బాప్తిస్మంలో కనపడ్డది. ఎలాగో తెలుసా అది? అక్కడ చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకొని ఒడ్డుకు వస్తున్నప్పుడు ఆయన ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాననే శబ్దము వచ్చింది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఆకాశము నుండి అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన వచ్చాడు. తండ్రి ద్వారా పంపబడ్డాడు, కుమారుడి ద్వారా మన మధ్య జీవించాడు, పరిశుద్ధాత్మ ద్వారా మనలా పైకి వెళ్ళిపోయాడు. కలిసి ఉన్నటువంటి దేవుడు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయం 30లో ఏమన్నాడు? నేను తండ్రి ఏకమై ఉన్నాము అన్నాడు. నేను తండ్రి కూడా ఏకమై ఉన్నాము అన్నాడు. ఇంకా బాగా అర్థం కావాలంటే ఇక అనేక విషయాల్లో అంటే పిలుపు అంటాడు కదా. పిలుపు ఏమంటాడు? మీ తండ్రిని నాకు చూపించు, నేను తండ్రి అంటున్నారు కదా, నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చానని అంటున్నారు కదా, ఒకసారి మీ డాడీని చూపించండి అని ప్రభువుని అడుగుతుంటే పిలుపు, ఏం నువ్వు అడుగుతున్నావు? నన్ను చూస్తే నా తండ్రిని ఫినిష్ అయిపోయిందా? ఇంకేమన్నా కావాలా? నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లే. ఇక యేసుక్రీస్తు ప్రభు దేవుడుగా ఈ లోకానికి వస్తే అది కూడా నువ్వు నమ్మకపోతే, అది కూడా విశ్వసించకపోతే, అందులో ఉన్నటువంటి విశిష్టతను నీవు తెలుసుకోకపోతే నీ జీవితం వ్యర్థమయ్యా, నీ జీవితం వ్యర్థం. ఎఫెసీ పత్రిక 4:6 చూడండి. ఎఫెసీ పత్రిక 4:6లో తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నవాడు. తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నవాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:6లో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో ఆకాశమందైనను భూమి మీద అయినను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారం. అది ఇక తిమోతికు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే దేవుడొక్కడే, దేవునికి నీ నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అనే నరుడు. అయినప్పటికీ తాను తండ్రిగా, కుమారుగా, పరిశుద్ధాత్మగా అనే ముగ్గురు దైవ వ్యక్తులుగా ప్రత్యక్షపరచుకుంటున్నాడండి. ప్రియులరా, ఆలోచన చేయండి. అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18-19 వచనాల్లో ప్రభు వెళ్ళేటప్పుడు అక్కడికి వచ్చి అంటున్నాడు, యేసు వారి యొద్దకు వచ్చి పరలోకము మీదను భూమి మీదను నాకు సర్వ అధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి
మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు చెప్పానో, ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో వాటినన్నిటినీ గైకొనవనని వారికి బోధించడి. ఇదిగో యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యేసు ప్రభువారు అన్నారు 14వ అధ్యాయం యోహాను సువార్త 4లో, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. సో జీసస్ ఈజ్ గాడ్, జీసస్ ఈజ్ అవర్ సేవియర్. ఆయన తప్ప వేరే దేవుడు లేడు. ఆయన మానవుల కొరకు భూలోకానికి వచ్చాడు, మనల్ని ప్రేమించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, పరలోకంలో సజీవుడుగా ఉన్నాడు, సజీవుడుగా ఉన్నాడు. ఆయన చెబుతున్న మాటలు అన్నీ కూడా మనం గుర్తించుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. ప్రకటన గ్రంథంలో అంటాడు, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడు. మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను. మృతుడనైతిని గాని యుగయుగములు సజీవుడుగా ఉన్నాను. పాతాళ లోకము యొక్కయు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. ఇక దేవునికి ఎంత పవర్ ఉంటే ఈరోజు కూడా యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించకపోతే చాలా శిక్ష ఉంటుంది. కాబట్టి ఈ వాక్యము ద్వారా, దేవుడు అనే ఈ యొక్క సందేశం ద్వారా, దేవుడు నాకు ఇచ్చినటువంటి కొద్దిపాటి జ్ఞానంతో మీ ముందు పెట్టాను. మీరు కూడా ఆత్మీయులుగా బలంగా ఎదగండి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, బిడ్డలకు నీ యొక్క వాక్యం అందించాను. మీ విశిష్టతను వారు తెలుసుకొని, ప్రభువా నీవే దేవుడు అని, నేను తప్ప వేరొక మార్గం లేదని మీరు చెప్తూ ఉంటాడుగా, అది ఎరిగి నిన్ను విశ్వసించి నిన్ను గణపరచడానికి బిడ్డలు సిద్ధపరచమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.